అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనకి ఎలాంటి భయం లేకుండా చక్కగా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు నిత్య పూజగా ఎలా చేసుకోవాలి, అలాగే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేయడానికి మీకున్నటువంటి సందేహాల గురించి అన్నీ కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ దీంతో పాటు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఆచరించడానికి ముఖ్యంగా మనం పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇక ఆషాఢం అనేది మొదలవుతుంది. ఇక మనకి పండుగలు అనేవి మొదలవుతాయండి. అయితే ముందుగా మనం వారాహి అమ్మవారి యొక్క పూజతో మనం పండుగలు అనేవి స్టార్ట్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. వారాహి అమ్మవారి యొక్క పూజ మనకి పురాతనం నుండి ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఆచరిస్తున్నటువంటి ఒక విశేషమైన పవిత్రమైనటువంటి పూజ అండి. వారి వారి నమ్మకం అలాగే సంకల్పం ఏదైతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా అమ్మవారి చక్కటి పరిష్కారం అనేది చూపుతారు. అయితే వారాహి అమ్మవారి యొక్క పూజ చేయాలి అంటే ఖచ్చితంగా నియమనిష్టలకి కట్టుబడి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారి పూజ ఎంత ఏకాగ్రత భక్తి శ్రద్ధలతో చేస్తారో ఆ ఫలితం కూడా అలాగే ఉంటుందండి. కుటుంబ సమస్యలు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, లేదంటే రుణ బాధలు కానివ్వండి, వివాహ సమస్యలు కానివ్వండి, సంతానలేమి సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా అమ్మవారి పూజతో పరిష్కారం అవుతాయండి. అంత నమ్మకంతో భక్తితో పూజ చేసినట్లయితే, అలాగే నియమనిష్టలు మనకి పద్ధతి ప్రకారం పూజ అనేది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారు ఫలితం అనేది చూపిస్తారు. ఇప్పుడు నేను చూపించేటటువంటి వారాహి అమ్మవారి యొక్క పూజ చాలా సులభతరమైనటువంటిదండి. ఇందులో మనకి చాలా సందేహాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఆ సందేహాలు చెప్తూ పూజ అనేది మీతో షేర్ చేస్తాను. మొదటి సందేహం, పూజ ఎవరైనా చేయొచ్చా? అయితే చక్కగా చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ 9 రోజులు కూడా నిత్య దీపారాధనలాగా ఈ అమ్మవారికి దీపాన్ని వెలిగించవచ్చు, నిత్య పూజలాగా చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇంకొక సందేహం ఏంటంటే, మేము పీఠం పెట్టుకోవాలా అక్క, లేదంటే నార్మల్గా పూజ అనేది చేసుకోవచ్చా అనే సందేహం అయితే ఉంటుంది. పీఠం ప్రత్యేకంగా పెట్టాలని నియమమేమీ లేదండి. మీరు ఒక దీక్షలాగా అనుకుని, ఒక సంకల్పం అనుకుని దీక్ష చేస్తాము అని అనుకుని చేసినట్లయితే కనుక పీఠం ఖచ్చితంగా పెట్టుకోవాలంటే అఖండ దీపం పెట్టుకుని పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు నిత్య పూజలాగా చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు పీఠం పెట్టవలసిన అవసరం ఏమీ లేదనమాట. మీరు రోజు చేసే పూజా మందిరంలోనే అమ్మవారి పటం లేదంటే విగ్రహం పెట్టుకుని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, విగ్రహానికంటే పటం పెట్టుకుని పూజ చేస్తే మంచిదండి. విగ్రహారాధన, వారాహి అమ్మవారి యొక్క విగ్రహారాధన కొంచెం నియమనిష్టలతో ఉన్నటువంటి ఆరాధన అన్నమాట. కాబట్టి మనం పటం పెట్టుకుని, మీరు విగ్రహం పెట్టుకోవాలి అనుకుంటే కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహం కానీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కానీ పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. మీరు లేదు అంటే కామాక్షి అమ్మవారి యొక్క దీపారాధన చేసుకుని కూడా మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి. విగ్రహారాధన అనేది కొంచెం ఇంకా ఎక్కువ నియమనిష్టలతో పూజ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఫోటో పెట్టుకుని పూజ అనేది చేసుకోవాలి. ఈ ఫోటో కూడా మీ దగ్గర అవైలబుల్ లేదు అనుకుంటే కనుక లక్ష్మీ అమ్మవారి ఫోటో కానీ, దుర్గమ్మ అమ్మవారి ఫోటో కానీ, లలితాదేవి అమ్మవారి ఫోటో కానీ, సరస్వతీదేవి అమ్మవారి ఫోటో కానీ, ఈ ఫోటోలు ఏ ఫోటో అయినా కూడా పెట్టి పూజించవచ్చు. ఇవేమీ లేవక్క అని అనుకున్నవారు ఒక చిన్న పసుపు ముద్దగా చేసిన పసుపు ముద్దకైనా కూడా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఆ పసుపు ముద్దనే వారాహి అమ్మవారి అవతారంగా భావించి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ 9 రోజులు చేయాలా అక్క అని కూడా అడుగుతున్నారండి. 9 రోజులు కూడా చేసుకుంటే చాలా మంచిది. ఎందుకు అంటే మనం సంవత్సరం అంతా కూడా పూజలు అనేవి చేయలేం కదండి. కానీ ఈ 9 రోజులు పూజలు అని ఎందుకు పెట్టారు అంటే 9 రోజులకి ప్రత్యేకమైనటువంటి శక్తి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 9 రోజులు చేసుకోగలగాలి అనుకున్న వారు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మేము చేసుకోలేము, మాకు వీలు కాదక్క అనుకున్నవారు ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు పూజ అనేది నిర్వహించుకోండి. సాక్షాత్తు ఆ లలితాదేవి అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారు ఉద్భవించారండి ఈ ఆషాఢ పాడ్యమి నాడు. ఇక్కడి నుంచి మనం 9 రోజులు కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. మీరు చేసుకోగలిగితే నిత్యం కూడా అమ్మవారి ముందు దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిది. లేదు అనుకుంటే ఒక్కరోజైనా చేసుకోండి. అయితే ఈ పూజ ఎప్పుడు చేయాలక్క అని అడుగుతున్నారండి. అయితే ఈ పూజని మనం బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది. అంటే సూర్యోదయం కంటే ముందే పూజ చేసుకుంటే మంచిది. లేదు అనుకుంటే సూర్యాస్తమయం అయిన తరువాత పూజ అనేది చేసుకోవాలండి. అంటే రాత్రి
వేళలోనే పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ 2 సమయాల్లో ఏ సమయం వీలుగా ఉంటో ఆ సమయంలో పూజ అనేది నిర్వహించుకోండి. ఒకవేళ మీరు నిత్య పూజ చేసుకోవాలి అనుకుంటున్న వారు, అంటే అఖండ దీపం కలశం పెట్టుకోకుండా, పీఠం పెట్టుకోకుండా రోజు నిత్య దీపారాధన ఈ 9 రోజులు చేసుకోవాలనుకున్న వారు ముందు రోజే, అంటే ఈ రోజు అమావాస్య రోజునే సాయంత్రం వేళలో చక్కగా ఇంటినంతా కూడా అలంకరించుకోండి. మీకు ఇల్లంతా ముందుగానే క్లీన్ చేసేసుకుని ఉంచుకోవాలన్నమాట. అలాగే ఇంటిని అంతా కూడా అలంకరించుకుని, గుమ్మాలు ఇవన్నీ కూడా అలంకరించుకుని, పూజా మండపాన్ని, పూజా సామాగ్రిని కూడా చక్కగా ముందుగానే ఏర్పాటు అనేది చేసేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకోవటం వల్ల తరువాత రోజు నిత్య దీపారాధన చేసే సమయం మనకి తెల్లవారుజామున కాబట్టి హడావిడి లేకుండా పూజ అనేది చేసుకుంటాం. చాలా మందికి ఒక్కొక్కసారి ఆటంకం వస్తూ ఉంటుందండి. ఒకవేళ ఆటంకాలు ఉన్నాయి స్త్రీలకు అనుకుంటే కనుక ముందు ఆటంకం ఉంటే తర్వాత రోజులు చేసుకోవచ్చు, తర్వాత ఆటంకాలు ఉంటే ముందు రోజు అనేది చేసుకోవచ్చు. అది మీ ప్లాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. ఒకవేళ మాకు భయంగా ఉందక్క, లేదంటే మేము పెట్టుకోవచ్చా లేదా, మాకు కొంచెం సందిగ్ధంగా ఉంది కానీ అమ్మవారి పూజ చేసుకోవాలి అని ఉంది అని అనుకున్న వారు ఏంటంటే రోజు నిత్యము కూడా అమ్మవారి ముందు ఇలా దీపం అనేది వెలిగించి నిత్య దీపారాధన చేసుకోండి. చాలా శ్రేయస్కరం అనమాట. మీరు పీఠం పెట్టి పెద్దగా పూజ అనేది చేయకపోయినా నిత్యం కూడా ఇలా దీపారాధన చేసుకుని అమ్మవారికి లలితా సహస్రనామం కానీ ఇలా అమ్మవారికి అర్చన కానీ ఇలా చేసుకుంటే చాలా మంచిది. అలాగే పూజ చేసుకున్న తరువాత మీరు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ కుదరలేదు అనుకుంటే ఈ 9 రోజులు ఏదో ఒక రోజు వెళ్ళండి. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, ఈ 9 రోజులు కూడా మద్యము కానీ మాంసం కానీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదన్నమాట. ఇది చాలా చాలా నియమాలు అనుసరించి, పద్ధతులు అనుసరించి చేయవలసిన పూజ కాబట్టి నిత్య పూజలో కూడా మనం ఈ నియమాలు అనేవి పాటించాలండి. కాబట్టి మాంసం కానీ మద్యం కానీ ఇంట్లో మాత్రం ఉండకూడదు. మా మాట అయితే అస్సలు వినరక్క, కానీ మాకు పూజ చేసుకోవాలని ఉంది, ఇంట్లో మద్యం కానీ మాంసం కానీ ఉండకుండా చూసుకోలేని పరిస్థితి, మా మాట అయితే అస్సలు వినట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. అయితే ఇలా ఒకవేళ మీకు ఇంట్లో పరిస్థితి బాగాలేదు అనుకుంటున్నప్పుడు మీరు అమ్మవారి పూజ చేసుకోకుండా మనసులో ధ్యానం చేసుకుని అమ్మవారిని దేవాలయానికి వెళ్ళి దర్శించుకొని అమ్మవారికి నమస్కారం తెలియచేసుకోండి. ఏంటంటే మాకు ఈ పరిస్థితుల నుండి బయటపడేటట్టు చెయ్యి తల్లి, మాకు అన్ని పరిస్థితులు అనుకూలించిన తరువాత మేము పీఠం కలశం పెట్టుకొని అఖండ దీపం పెట్టుకుని నీకు పూజ అనేది చేసుకుంటాము, మాకు ఈ ఫలితం చూపించు తల్లి, ఇంట్లో మాకు మాట మద్యం మాని మా మాట వినేటట్టు చూడు తల్లి అని నమస్కరించుకోండి. అమ్మవారు తప్పకుండా మీ ఏదైతే సంకల్పం ఉంటుందో అది వింటారు. అది నెరవేరిన తరువాత మీరు అమ్మవారి పూజ అనేది చేసుకోండి, చాలా మంచిదండి. కానీ ఇంట్లో మాత్రం ఇలాంటి ఏమన్నా ఉన్నాయి అనుకుంటే అసలు పూజ చేసుకోకపోవటమే మంచిదని నా ఒపీనియన్ అనమాట. అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలి. మనం ఏ పూజ చేసినా మనం బ్రహ్మచర్యం అనేది కంపల్సరీ పాటించాల్సి ఉంటుందండి. అలాగే మేము తలస్నానం రోజు చేయాలక్క అని కూడా అడుగుతున్నారు. రోజు తలస్నానం చేయాలి 9 రోజులు కూడా, మాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదక్క రోజు తలస్నానం చేస్తే అనే సందేహం కూడా ఉందన్నమాట. రోజు తలస్నానం చేయాలి అనుకున్నవారు, ఆరోగ్యం బాగుంది అనుకున్నవారు తలస్నానం చేసి పూజ అనేది చేసుకుంటే తప్పేమీ లేదండి. కానీ ఆరోగ్య పరిస్థితులు బాగోకపోయినా లేదంటే చేయలేకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదనమాట. తలస్నానం చేయకపోయినా కూడా పర్వాలేదు, నార్మల్గా స్నానం చేసి అమ్మవారికి దీపారాధన అనేది చేసుకోవచ్చు. చేయగలిగిన వాళ్ళు చేయండి, లేదు అనుకుంటే మీరు ఆఖరి రోజు మాత్రం, పీఠం కదిపే రోజు మాత్రం తలస్నానం చేయవలసి ఉంటుంది. మీరు రోజు విడిచి రోజైనా తలస్నానం చేసుకోవచ్చు. కింద పడుకోవటం కానీ ఉపవాసం కానీ ఇట్లాంటి నియమాలు ఏమీ లేవండి. ఎందుకంటే మనం నిత్యం పూజ విధానంగా చేసుకుంటున్నాం, చాలా సులభంగా పూజ అనేది చేసుకుంటున్నాం. అఖండ దీపం కానీ లేదంటే కలశం కానీ పెట్టుకోకుండా అమ్మవారిని ఆరాధిస్తున్నాం కాబట్టి మనం ఉపవాస దీక్ష కానివ్వండి లేదంటే కింద పడుకోవడం కానివ్వండి ఇట్లాంటివి ఏమీ నియమాలు లేవన్నమాట. అయితే ఉల్లి వెల్లుల్లి మాత్రం ఆహారంలో తగలనివ్వకుండా చూసుకోండి. చాలా సాత్వికంగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే బయట ఫుడ్ అలాంటిది ఏమీ తీసుకోకూడదండి. ఈ పూజ చేస్తున్నంతసేపు కూడా అమ్మ నామస్మరణ చేసుకోవటం వల్ల అమ్మకి చాలా దగ్గరగా ఉంటాము. కాబట్టి అమ్మ నామస్మరణ చేసుకోవటం, లలితా పారాయణం చేసుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా అమ్మవారికి అర్చన చేసుకోవటం, ఉదయం సాయంత్రం కూడా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా చేసుకోవాలి అనుకున్న వారు చక్కగా చేసుకోవచ్చండి. మీ ఓపికకు తగినట్లుగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో పూజించండి.
చాలా మంచిదన్నమాట. అలాగే కొత్త బట్టలు వేసుకొని పూజ అనేది చేసుకోవాలక్క అని అడుగుతున్నారు. అలా ఏం లేదండి, ఉతికిన బట్టలు, చిరుగులు లేని బట్టలు వేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి పూజ అనేది చేస్తే ఇంకా మంచిదండి. మీరు నిత్య పూజ చేయాలి అనుకున్న వారు కూడా ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి పూజ అనేది చేస్తే మంచిదన్నమాట. అలాగే నైవేద్యంగా మీరు ఏదైనా నైవేద్యం పెట్టవచ్చండి. అయితే పానకం నైవేద్యంగా పెడితే ఇంకా మంచిదన్నమాట. కానీ పానకం పెట్టలేమక్క అని అనుకున్న వారు పళ్ళని పెట్టుకోవచ్చు. ఇవి ఏమీ లేదనుకుంటే చిన్న బెల్లం ముక్కనైనా కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట. ఇదే పెట్టాలని రూల్ ఏమీ లేదు. చక్కగా ఈ విధంగా సులభతరంగా ఎలాంటి భయాలు లేకుండా వారాహి అమ్మవారి యొక్క నిత్య పూజ ఇలా ఇంట్లో చేసుకోండి. చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. మనకి ఎంత పెద్ద కష్టమైనా కూడా అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారండి. నమ్మకం, భక్తి, శ్రద్ధ, ఏకాగ్రతతో పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నమస్తే. ఇంకా పూజా విధానం, అభిషేకం ఎలా చేయాలి అనేదంతా కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.